మానవ జాతిని వేధిస్తున్న అత్యంత కష్టమైన ప్రశ్న ఇది. దీనికి రమణ మహర్షి చెప్పిన సమాధానం "నువ్వు ఆనందానివి" అని. నిజమే. మనం ప్రతి క్షణం ఆనందం కోసం ఎందుకు వెతుకుతున్నాం? ఎందుకంటే అది మన సహజ స్వభావం కాబట్టి. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయి బయటెక్కడో వెతుకుతున్నాం. దీనికి కారణం మన మనసు. మహర్షి దీనినే జీవుడు అని పిలిచారు. ఆయన దృష్టిలో మనసు అంటే ఏదో వస్తువు కాదు, మన ఆలోచనల సమూహమే మనసు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచం కూడా మీ ఆలోచనల ప్రతిరూపమే. అంటే మనసు, ఆలోచనలు, ప్రపంచం ఈ మూడు ఒక్కటే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉండవు, కాబట్టి మీకు ప్రపంచం కూడా ఉండదు. కానీ నిద్ర లేవగానే లేదా కలలు కనేటప్పుడు ఆలోచనలు మొదలవుతాయి, ప్రపంచం కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం, ఈ మనస్సు ఏవి మీరు కాదు. ఎందుకంటే వీటిలో శాశ్వత ఆనందం లేదు, కానీ మీలో ఉంది.